కొంతమంది రాజకీయ నాయకులు ఎంత దరిద్రంగా తయారవుతారు అనేది మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న నాయకులను చూసి గమనించవచ్చు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోల్కతా హైకోర్టు దాదాపు 2-3 సార్ల వార్నింగ్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టే ఉంటుంది. సో మరి పశ్చిమ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది, హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆర్డర్ ఇచ్చింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టండి. సో కామెంట్ బాక్స్ లో జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. భారతీయులందరం ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి. ఇప్పుడు విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కును వెస్ట్ బెంగాల్ కు దాదాపు 2200 కిలోమీటర్ల బార్డర్ ఉంటది. సో దాంట్లో 1600 కిలోమీటర్ల మాత్రమే ఫెన్సింగ్ కంప్లీట్ అయింది. ఇంకొక 600 కిలోమీటర్ ఫెన్సింగ్ చేయలే. దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ భూసేకరణ చేసి బిఎస్ఎఫ్ అధికారులకు, జాతీయ భద్రత వాళ్ళకు వీళ్ళు ఈ ల్యాండ్ అనేది అప్పచెప్పాలి. అప్పచెప్తే వాళ్ళు ఫినిషింగ్ చేస్తారు. కానీ ఎప్పుడు చూసినా కానీ చిన్న చిన్న నిరసనలు అవుతున్నాయని, లేకపోతే చిన్న చిన్న ఎలక్షన్లు అవుతున్నాయని, లేకపోతే వేరే వేరే కారణాలు చెప్పి దాన్ని పెండింగ్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు. ఇప్పుడు గతంలో మనం చూసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మధ్యలో అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి. అస్సాంలో, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నాయి. సో దాంతో పాటు బంగ్లాదేశ్ కు ఇండియాకు చాలా డిస్ప్యూట్లు అవుతున్నాయి ఇప్పటికీ. సో వీటన్ని పరిణామాల దృష్ట్యా అక్కడ ఫెన్సింగ్ వీలైనంత త్వరగా, అంటే ఈ మార్చి 31 లోపే కంప్లీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వానికి హైకోర్టు అనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న మనం చూసినాము, చాలా వరకు వెస్ట్ బెంగాల్లో కొన్ని లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారని, కొన్ని లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పేసి వాదన జరిగింది. దానికి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత 55 లక్షల ఓట్లను అనేది తీసేసిర్రు. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ బార్డర్ గిట్ట, అంటే ఆ ఫెన్సింగ్ కంప్లీట్ చేయకపోతే ఎలక్షన్ టైంలో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ లో ఒక వ్యక్తిని రోడ్డు మీద తీసుకుపోయి మరి చెట్టు కాల్చడం జరిగింది. అంటే 2-3 చంపేశారు. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అది బంగ్లాదేశ్ లో కూడా ఇష్యూ అయ్యే ప్రమాదం అయితే ఉంది అని చెప్పి హైకోర్టు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. సో ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల దృష్ట్యా చాలా సార్లు కొన్ని విషయాలు లేట్ కావచ్చు. కాకపోతే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి, సో మిగతా సమస్యలన్నీ పక్కకు పెట్టి అవసరమైతే కొంతమంది అధికారులని సపరేట్ గా అక్కడ ఉన్నటువంటి భూసేకరణకు అప్పైనా సరే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి వాదనలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పటికెళ్ళి ఈ బీజేపీ వర్సెస్ టీఎంసీ అని చాలా వరకు అయితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో వీళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ వాళ్ళు అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చి మరి వాళ్ళకి ఇక్కడ స్థలాలు కేటాయించి మరి వాళ్ళని ఇక్కడ ఉంచుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓటు బ్యాంక్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఏదైతే హైకోర్టు ఆర్డర్ చేసిందో దాని తర్వాత కూడా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అవినీతి అక్రమాలను ప్రోత్సహించడానికి, సో ఈ బయట నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారుల కోసం జాతీయ భద్రతను పక్కన పెడుతున్నారు, దేశ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా కాకుండా వేరే పనులు చేస్తే ఖచ్చితంగా దాన్ని అక్కడ ఉన్నటువంటి విపక్షాలు అనేది వ్యతిరేకిస్తాయి. సో ఇది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఉంటాయి కావచ్చు. కాకపోతే దేశం విషయానికి వచ్చేసరికి సో వేరే దేశం వాళ్ళకి సంబంధించి ఇంతగానం ప్రేమ ఎందుకు చూపడం అనే విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఇది కథ మొత్తం మీద. మరి ఈసారి అయినా హైకోర్టు ఏదైతే కోల్కతా హైకోర్టు ఆర్డర్ చేసిందో, ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిందో 31 లోపు ఫెన్సింగ్ కంప్లీట్ చేయాలని, సో ఆ లోపైన వీళ్ళు చేస్తారా, సో చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది వేచి చూడాల్సిందే. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెలు.